90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అండ్ ఎమోషనల్ వెల్నెస్ కోచ్ హరిత. నమస్తే హరిత. హాయ్ రాధా, నమస్తే. సో హరిత, పెళ్ళి చేసుకున్న తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ హస్బెండ్ వైఫ్ చాలా హ్యాపీగా ఉంటారు. ఒక ఫ్రెండ్స్ లాగా, నువ్వు లేనిది నేను లేను, నేను లేనిది నువ్వు లేను అన్న దాంట్లో బతికేస్తూ హ్యాపీగా ఉంటారు. సినిమాలో చూపించినట్టు మధ్యలో ఎవరన్నా ఎంటర్ అయ్యారనుకో, ఎక్స్ లవరో లేకపోతే ఎక్స్ బాయ్ ఫ్రెండో, ఎక్స్ గర్ల్ ఫ్రెండో, వాట్ ఎవర్, ఎక్స్ లవర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ, అప్పుడు ఉంటుంది ఇది మొత్తం రివర్స్ ఆపోజిట్ అయిపోతుంది. దీన్ని ఇన్ కేస్ అలాంటి వాళ్ళకి ఎక్స్ వాళ్ళు ఎంటర్ అయితే వాళ్ళు ఎలా డీల్ చేయాలి? ఇక్కడ ప్రాక్టికల్గా ఒక 1 month 2 months బ్యాక్ ఒక ఆవిడ సఫర్ అయింది దీన్ని. అది చెప్తాను ఒకసారి. మ్యారేజ్ అయిపోయింది, ఎక్స్ లవర్స్ ఎవరికి ఉండరు జనరల్గా, అందరూ ఐఎస్ నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి కంపల్సరీ ఉంటుంది. అంతే, వస్తాయి ప్రాబ్లమ్స్. ముందుకెళ్తాం, పెళ్ళిళ్ళు చేసుకుంటాం. మ్యాక్సిమం టైమ్స్ మనం ప్రేమించిన వాళ్ళు వేరే వాళ్ళు ఉంటారు, పెళ్లి చేసుకున్న వాళ్ళు వేరే వాళ్ళు ఉంటారు, అండ్ దట్స్ నాట్ అ ప్రాబ్లం. బట్ పెళ్లి చేసుకున్న తర్వాత ఫస్ట్ ఈ మెయిన్ ఆడపిల్లలకి ఎలా ఉంటుందంటే, నేను ఏమైనా తప్పు చేశానా, ఇదే మెయిన్ రూట్ ఆఫ్ ద ప్రాబ్లమ్ ఈస్ దిస్ వన్. మేబీ నేను తప్పు చేశానేమో అన్న అది పక్కన పెట్టేస్తారు. ఆ సీడ్ అట్లే ఉంటుంది. ఈ ఫ్యామిలీ పెరుగుతూ ఉంటుంది, పిల్లలు పుడుతూ ఉంటారు, పెరిగి పెద్దగా అయిపోతూ ఉంటాము. ఈ సీడ్ ఎప్పుడు ప్లాంట్గా మారుతుంది తెలుసా బ్రెయిన్లో? వాళ్ళ అవతల మనిషి ఎక్స్ బాయ్ ఫ్రెండో, ఎక్స్ గర్ల్ ఫ్రెండో మనకి ఎదురైనప్పుడు ఈ సీడ్ కాస్త ప్లాంట్ కింద మారి 2-3 రోజుల్లోనే పెద్ద మహావృక్షం కూడా అయిపోద్ది. ఎలా చెప్పనా, ఆ ప్లేస్లో నేను ఉండాలి కదా. ఇప్పుడు ఆ బాయ్ ఫ్రెండ్ కనిపించాడు, ఎక్స్ బాయ్ ఫ్రెండ్, వాళ్ళ వైఫ్ని అమ్మాయి చూసింది, ఈ అమ్మాయికి ట్రిగ్గర్స్ అవుతాయి. నేను ఆ అమ్మాయి ప్లేస్లో ఉండాలి కదా. నేను ఇంత ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నా, కానీ యాక్చువల్గా అక్కడ నేను ఉండాలి కదా. ఇక్కడి నుంచి ఈ వృక్షం పెరిగి పెద్దదయ్యి ఇంత మంచి ఫ్యామిలీని వదులుకొని ఇక్కడ వాళ్ళ సంసారంలోనూ కాలు పెట్టి నీ సంసారము నాశనం చేసుకొని పద బయటికి వెళ్ళిపోదామని బయటికి వెళ్ళిపోయి ఏం సాధించుకోవాలి? ద ఆపోజిట్ ఈజ్ ఆల్సో ద ట్రూ. రీసెంట్గా వచ్చిన కేస్ మాత్రం ఏంటంటే, ఒక అమ్మాయి పెద్ద ఆవిడే, పిల్లలు కూడా పెద్దగానే ఉన్నారు, కాలేజీలో చదువుతున్నారు, ఇంజనీరింగ్లో చదువుతున్నారు. అంత పెద్ద ఆవిడకి ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఎప్పుడు ఒక 20-30 ఏళ్ల క్రితము ఆయన బయటకు వచ్చారు. వచ్చారు, కలిశారు, హాయ్ బాయ్ అనుకున్నారు, అయిపోయింది. ఈవిడ బాగానే ఉంది. ఆ అబ్బాయికి ట్రిగ్గర్ అయింది. నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుని ఉంటే ఇంత హ్యాపీగా నేను ఈ అమ్మాయితో ఉండేదాన్ని కదా అన్న ఫీలింగ్ ఆ అబ్బాయికి స్టార్ట్ అయింది. అక్కడ తనకి పెళ్ళి అయిపోయింది, పిల్లలు కూడా ఉన్నారు. ఇప్పుడు ఇతను ఏం చేశాడు, ఈ అమ్మాయిని రిటర్న్ తీసుకురావాలి. ఈ అమ్మాయి ఎట్లా ఇంత హ్యాపీగా ఉంటుంది? మేబీ అతని మైండ్లో అనుకున్నాడు, ఈ అమ్మాయి యాక్చువల్గా హారబుల్గా సఫర్ అవుతూ ఉంటుంది, ఎందుకంటే నా అంత మంచోడిని మిస్ అయింది కదా అని. బట్ ద ఆపోజిట్ ఈస్ హ్యాపెనింగ్. ఈ అబ్బాయికి ట్రిగ్గర్ అయింది. మంచిగా పని చేసుకునేవాడు, ఆ పని ఆఫీస్లో అన్ని పక్కన పెట్టి, నీకు ఇప్పుడు ఈ అమ్మాయిని నాశనం చేయడమే జీవితమా? ఇప్పుడు ఈ అమ్మాయిని టార్చర్ పెడుతూ ఫోన్లు చేసి ఫేవర్ అడిగాడు, ఏదో ఒక చిన్న ఫేవర్ అడిగాడు. ఈ అమ్మాయి పోనీలే అని చేసింది. 10,000 ఇచ్చిందో మరి ఎంత ఇచ్చిందో, డబ్బులు ఇచ్చింది. స్టార్ట్ అయిపోయింది ఇంకా కనెక్షన్. సో ఇంకా బ్లాక్ మెయిలింగ్లో స్టార్ట్ రాదా. ఓకే, ఇంకా ఈ అమ్మాయి ఏం చేయాలి? పబ్లిక్గా చెప్పుకోలేదు కదా. ఇప్పుడు హస్బెండ్కి ఇప్పుడు ఆ ఫ్రెండ్ అండి అని చెప్పినా కూడా వీడు ఇక్కడ బ్లాక్ మెయిలింగ్ మొదలెట్టాడు కదా. ఫొటోస్ ఏం లేవు, బికాజ్ ఆ టైంలో ఫోటోలు లేవు, బతికిపోయింది. ఆ టైంలో లేవు కాబట్టి బతికిపోయారు. ఇప్పుడు లేకపోతే ఇప్పుడు వీడు అదే యూజ్ చేసేవాడు. 20 ఏళ్ల క్రితం గూగుల్ ఫొటోస్లో వెతికి వాడినా మనం ఆశ్చర్యపోకల్లా, రైట్? ఇప్పుడు అవేం లేవు కాబట్టి దిస్ ఈజ్ అ బెటర్ కేస్. బట్ స్టిల్ ద ఉమెన్ ఈస్ గోయింగ్ త్రూ అ లాట్. భయం వేస్తుంది. ఇంజనీరింగ్ పెరిగిన పిల్లలు ఉన్నారు, పిల్లలు తెలిస్తే ఏంటి, అమ్మ నువ్వు ఆ ఏజ్లోనే ఉన్నావు అని అంటే ఏంటి, వీడికే చెప్పాలా వాళ్ళకే చెప్పాలి? ఈ బ్లాక్ మెయిలింగ్స్లో ఎందుకు వెళ్ళడాలు? సరే, ఇది ఈమె చేతిలో కంట్రోల్లో ఉందా రాదా? పాపం నేను ఇక్కడ ఈవిడ్ని అనట్లా, ఆ టైంలో నువ్వు చేసావు, లవ్ చేసావు, విచ్ ఇస్ నాట్ రాంగ్, రైట్? నేను తప్పు చేశానేమో అనిపిస్తేనే కదా వాడి దగ్గర పడిపోతాం. సో గో బ్యాక్. నేనేమంటా అంటే, ఇలాంటి కేసెస్లో వెనక్కి వెళ్ళండి. ఎక్స్ లవర్ వచ్చాడే అనుకుందాం, వస్తారు, ఎందుకు రారు? లవర్ వస్తాడు, బాయ్ ఫ్రెండ్ వస్తారు, గర్ల్ ఫ్రెండ్స్ వస్తారు, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్స్ వస్తారు, దే విల్ కమ్ బ్యాక్. అప్పటికల్లా మన బ్రెయిన్లో నేనేం తప్పు చేయలేదు, ఆ పాస్ట్ సీన్ రీక్రియేట్ చేసుకొని మాలాంటి ఏదో ఎవరో ఒకరు ఎక్స్పర్ట్స్ దగ్గరికి వెళ్ళి బ్రెయిన్ని రీవైర్ చేసి రెడీగానే స్టోరీ పెట్టుకోండి. ఆ స్టోరీలో సీ యువర్ సెల్ఫ్ యాజ్ అ సక్సెస్ఫుల్ పర్సన్. మీరు ఏదో లాస్ అయిపోయారు, గిల్టీలోకి వెళ్ళిపోయి నేను బాధపడిపోవాలి, ఇప్పుడు నేను వాళ్ళు లాస్ అయిపోయాను అన్న ఆ ఫీలింగ్స్ ఏం అవసరం లేదు. ఆ స్టోరీలో తన్ని తాను హీరోయిన్గా పెట్టుకోవాలి. ఏంటంటే అందరూ ఫేస్ చేశారు, నేను ఫేస్ చేశాను,
నువ్వు డిస్కస్ చేస్తే అయిపోయేదానికి హస్బెండ్తోని షీ హ్యాస్ టు షేర్ దీస్ థింగ్స్. ఇప్పుడు 25 ఏళ్ళు కలిసి ఉన్నారని అంటే 25 ఏళ్ళు ఇప్పుడు నేను వదిలిపెడతాడా? అది ఎంతవరకు పాసిబుల్? అది కూడా ప్రాక్టికల్ గా ఆలోచించలేకపోతారు రాదా. ప్రాబ్లం ఏంటంటే ప్రాబ్లం ఫేస్ చేసే వాళ్ళకి అది పెద్దగా కనబడుతుంది. బికాస్ న్యూరో సైన్స్ ప్రకారం బ్రెయిన్ ఓన్లీ సర్వైవల్ కోసం మాత్రమే ఆలోచిస్తుంది, హ్యాపీనెస్ గురించి ఆలోచించదు. సో అప్పుడు హ్యాపీనెస్ అంతా పక్కన పెట్టేసి ఓ మై గాడ్ డేంజర్ వచ్చింది, ఇప్పుడు ఏం చేయాలి యాంగ్జైటీలోకి తోస్తుంటుంది బ్రెయిన్. బ్రెయిన్ ఎంతసేపు తొందరగా ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవాలి. బ్రెయిన్ వర్క్స్ లైక్ దిస్. ఇంత యాంగ్జైటీలో మనం తీసుకోలేము, అసలు రాదు కూడా, ఏ థాట్ రాదు. అప్పుడు హెల్ప్ తీసుకోండి అవతల పర్సన్. మూడో వ్యక్తి అందులో లేరు కాబట్టి సీన్ లో అటాచ్మెంట్ లో ఉండరు రాదా. నీ హస్బెండ్ ఫీలింగ్స్ లోంచి అటాచ్మెంట్ లేదు, నీ ఫీలింగ్స్ లోంచి అటాచ్మెంట్ లేదు కాబట్టి దే విల్ గివ్ ద రైట్ సొల్యూషన్. అబ్జర్వర్ స్టేజ్ లో వాళ్ళు ఉండి కరెక్ట్ గా చెప్పగలుగుతారు వాట్ యూ షుడ్ డూ. అలా మనం చేయగలిగేది ఏంటంటే ఫస్ట్ వెళ్ళి హస్బెండ్ తోని ఈ ప్రాబ్లం గురించి డిస్కస్ చేశారా, చేయలేదు, ఎందుకు చేయలేదు అని అడిగామనుకో, ఏమో ఆయన ఎలా తీసుకుంటారో, ఓకే వర్స్ట్ గా తీసుకున్నారో, అయితే ఏమవుతుంది, వదిలిపెడతారా? వదలడు, మరి ఇంకేంది ప్రాబ్లం? వదలడు అని నీకు పక్కా తెలిసినప్పుడు నువ్వు షేర్ చేస్తే ఈ హస్బెండ్ దింపినప్పుడు సీను హస్బెండ్కే తెలిసిపోయింది కాబట్టి నేను ఇంకేం చేయలేను, వాడు వెళ్ళిపోతాడేమో. రైట్. అంటే ఎలా ఉంటుందంటే హరిత, హస్బెండ్ అర్థం చేసుకునేవాడైతే అమ్మాయి అదృష్టవంతురాలు. లేదు అనుకో పొరపాటున గ్రహపాటున ఆడు టార్చర్ పెట్టేవాడైతే అమ్మాయి బాధ వర్ణనాతీతం. అవును, అప్పుడు వేరే వాళ్ళ హెల్ప్ తీసుకోండి, పేరెంట్స్ హెల్ప్ తీసుకోండి. అంటే ఆల్రెడీ మనకి హస్బెండ్ మనతో ఎలా ఉన్నాడో తెలిసినప్పుడు బెటర్ హస్బెండ్ కు చెప్పడం కరెక్టా కాదా అర్థం చేసుకునేవారు. ఇప్పుడు మీరు అన్నట్టు అర్థం చేసుకుంటే సపోర్టివ్ గా ఉంటే భయపడిన అవసరమే లేదు. అవును, హ్యాపీగా చెప్పుకోవచ్చు. బట్ అక్కడ ఏం లేని దానికి ఇటు భర్త అంతకు మించి టార్చర్ పెడితే ఆ అమ్మాయి సఫర్ అయిపోయి వదలకపోవచ్చు భర్త, బట్ టార్చర్ పెట్టొచ్చు. ఆ టైంలో ఇలా ఉమెన్స్ ఉన్నాయి కదా, అది బెటర్. మనకి ఎంతమంది పోలీసులు ఉన్నారు ఉమెన్స్ కి, సీక్రెట్ గా వెళ్ళి బయటికి రాకుండా మేడం నేను ఇష్యూ ఫేస్ చేస్తున్నా అంటే పేరు రాదు, ఊరు రాదు, ఫోటో రాదు, బయటికి కేసు సాల్వ్ అవుతుంది రాదా. ఉమెన్ పోలీస్ కూడా ఉన్నారు కదా మనకి హెల్ప్ చేసేందుకు, బోల్డ్ అని ఉన్నాయి. అట్లా 100% టేక్ దట్ హెల్ప్ నో, ఖచ్చితంగా తీసుకోవచ్చు. రైట్. సో బట్ ఏంటంటే నేనేమంటా అంటే దీని గురించి ఇప్పుడు తలబాదుకొని హెల్త్ పాడు చేసుకునేదాకా తెచ్చుకోవద్దు. లేదు, ఎందుకంటే అది వాళ్ళ ప్రాబ్లం. దట్ ఈస్ యువర్ ఎక్స్ పర్సన్ ప్రాబ్లం, నాట్ యువర్ ప్రాబ్లం. వాడికి ట్రిగ్గర్ అయింది లేదా తనకి ట్రిగ్గర్ అయింది, నీ లైఫ్ బాగుంది తన లైఫ్ బాగాలేదు అనేసి. సేమ్ ఇలానే ఇంకొక అమ్మాయి కూడా కేసు రాదా, పెళ్ళైంది హ్యాపీగా ఉన్నారు, పిల్లలు బాగానే ఉన్నారంటే ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కనిపించాడు వైఫ్ తోని, చిన్న పాపతోని, తినకి 2 పిల్లలు ఉన్నారు. కానీ వాళ్ళని చూడంగానే తినకి ట్రిగ్గర్ అయిపోయింది. ఎవరికి? ఇక్కడ అమ్మాయికి. నేను ఉండాలి కదా అక్కడ, ఎందుకని చెక్ చేసుకుంటే ఇక్కడ సెక్షువల్ సాటిస్ఫాక్షన్ లేదు, రైట్. ఇక్కడ సెక్షువల్ సాటిస్ఫాక్షన్ లేకపోయేసరికి తనకు అది అక్కడ కావాలనిపిస్తుంది. ఆ డిజైర్స్ ఏంటి, మన వాంట్స్ ఏంటి, నా స్ట్రెంగ్స్ ఏంటి, నా వీక్నెసెస్ ఏంటి తెలుసుకునేదాకా కూడా మనం ఇట్లా పడిపోతూనే ఉంటాం. లైఫ్ బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే మనం నేర్చుకునేదాకా లైఫ్లో అదే ప్యాటర్న్ రిపీట్ అవుతుంది, రైట్. మళ్ళీ వీలు కాకపోతే వేరే వాళ్ళు వస్తారు. సో లెర్న్ ద లెసన్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఏదో ఒక హెల్ప్ తీసుకొని బయట పడిపోదాం. నేనేంటంటే ప్రాబ్లం అనిపిస్తుంది అని అంటే మీకు పెద్దగా అనిపిస్తే టేక్ సమ్ హెల్ప్. ఖచ్చితంగా, రైట్, సూపర్. ఎందుకంటే ప్రతి ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ ఖచ్చితంగా ఉంటుంది. ఆ టైంలో మనకు నిజంగా మైండ్కి రాకపోవచ్చు, బట్ థర్డ్ పర్సన్ హెల్ప్ ఖచ్చితంగా తీసుకోండి. ఇది ఇప్పుడు మీరు ఎలాగో ఎమోషనల్ వెల్నెస్ కోచ్, మీరు చాలా మందిని చూస్తూ ఉంటారు కాబట్టి ఇలాంటి వాళ్ళు బోల్డ్ ఎంతమంది ఉంటారు. మీరు అన్నట్టు ఉమెన్స్ దగ్గరికి పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళి మన షీ టీమ్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఆ షీ టీమ్స్కి వెళ్ళినా మనల్ని వాళ్ళు మన గురించి బయటకి చెప్పరు కాబట్టి అసలు మీరు ధైర్యంగా ఉండండి. ఏది వచ్చినా ఫస్ట్ సొల్యూషన్ ఏంటని ఆలోచించండి. నువ్వు న్యూస్ పేపర్స్ లో చూసినా కూడా ఓ బాలిక, ఓ స్త్రీ అని రాస్తారు, ఎక్కడ పేర్లు రావు. సో డోంట్ వరీ అబౌట్ వాట్ పీపుల్ విల్ థింక్. ఎవరో ఏదో అనుకుంటారని మనం భయపడొద్దు. సూపర్, థ్యాంక్ యూ.